ఇప్పటి వరకు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగావు, ఎన్ని పాపాలు కడిగేసుకున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. మరి దేవుడు ఇవాళ నిన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని నాకు పాప పరిహార్థ బలి కావాలి, లేదా ఈ నైవేద్యాలు కావాలి, పలానా నీ బాడీ బర్న్అవుట్ అవ్వాలి అని దేవుడు కోరట్లేదు. కానీ ఆయన ఏమంటున్నాడు, మీరు నా చిత్త ప్రకారం చేయడం నాకు సంతోషం అని దేవుడు చెప్తున్నాడు. మరి చాలా మంది ఏమనుకుంటారంటే, చేసిన పాపాలు పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా నైవేద్యం అర్పిస్తేనో బలి అర్పిస్తేనో ఈ పాపం తొలగిపోతుందని చాలా మంది అపోహలో ఉంటారు. మరి పూర్వపు రోజుల్లో అయితే వారు చేసిన పాపాన్ని బట్టి ఒక ఏదో ఒక యానిమల్ ని వాళ్ళు బలి ఇచ్చేవాళ్ళు. అది పూర్వపు రోజులు. ఎప్పుడైతే దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి తన్ను తాను బలి చేసుకున్నాడో, తన్ను తాను గొర్రె పిల్లగా మారి మన కొరకు ఆయన తన్ని బలి చేసుకున్నాడో, అటువంటి పద్ధతులన్నీ కనుమరుగైపోయాయి. దేవుడు అటువంటి దాన్ని తీసివేశాడు. మనం ఇప్పుడు ఏం చేయాలంట, మన పాపాల కొరకు ఎక్కడో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఆ పుణ్యక్షేత్రం పట్టుకొని ఆ పుణ్యక్షేత్రంలో ఒక ప్లేస్ దగ్గరే ఇక్కడ చేస్తే, ఇక్కడ బలి అర్పిస్తే నా పాపం పోతుంది, లేదా ఒక ప్రీస్ట్ చెవిలో నీ పాపాన్ని చెప్తే ఆ పాపం తొలగిపోతుంది, లేదా ఇంత దూరం మోకాళ్ళ మీద నడిస్తేనో, లేదా నీ బాడీని కాల్చుకుంటేనో, ఎక్కడైనా మచ్చలు పడితేనో నీ పాపం తొలగిపోదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చి మీరు మనస్ఫూర్తిగా నా యొద్దకు వచ్చి మీ పాపాలను ఒప్పుకొని మీరు ఆ పాపాలని విడిచిపెడితే మీరు తప్పక రక్షణ పొందుతారని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, నీ ఒళ్ళు ఊనం చేసుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు కాల్చుకోవాల్సిన అవసరం లేదు, మోయలేని భారాలు నీ మీద పెట్టుకుని మోసి లేకపోతే ఎక్కలేనన్ని భారాలు నువ్వు ఎక్కేసి దేవా నా పాపం ఇంకా పోయిందని నువ్వు అనలేవు. కానీ దేవుడు నా దగ్గరకు వస్తే చాలు, నువ్వు ఉన్న చోటనే నువ్వు మోకాల్లోని దేవా నేను ఈ పాపం చేశాను, నేను ఇంక ఈ పాపం చేయనయ్యా, నేను వదిలిపెడుతున్నాను, నీవే కడిగివే దేవా అంటే దేవుడు అంటాడు, నీ పాపాలన్నీ నా వీపు వెనక వేశానమ్మా, ఎక్కడో దూరంగా పారవేశాను, నేను నిన్ను పరిశుద్ధంగా మారుస్తాను. అయితే నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా, నా చిత్తాన్ని నువ్వు అనుసరించాలి. నా చిత్తం నువ్వు చేస్తే నీకు సంతోషం, నీ ద్వారా నాకు సంతోషం అని దేవుడు చెప్తున్నాడు. ఆయన చిత్తం మనం ఎప్పుడైతే చేస్తామో దాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగుతుందంట. మరి ఆయన చిత్తం అంటే ఏంటి అంటే, ఆయన కృప, ఆయన సత్యము, ఆయన రక్షణ మనం ఇతరులకు ప్రచురపరచడం ఆయన చిత్తం మొదటిగా. ఎందుకంటే ఆయన మనకిచ్చిన రక్షణ అనేక మందికి మనం పంచిపెట్టాలి. మరి చూడండి, మనకి నానుడు ఉంటుంది కదా, నీకిచ్చిన ధనమో లేకపోతే నీకిచ్చిన ఏదైనా పొసెషన్స్ ఇతరుల వాళ్ళకి ఇస్తే తరిగిపోతుంది, కానీ నీ జ్ఞానం ఎప్పుడైతే ఇతరులకు ఇస్తావో అది ఇంకా రెట్టింపు అవుతుందని చెప్తారు. మరి అట్లనే దేవుడు అంటున్నాడు, నేను నీకిచ్చిన రక్షణ నువ్వు ఇద్దరికి కాదు, నలుగురికి కాదు, అనేక మందికి నువ్వు దాన్ని ప్రకటించాలి. అది నువ్వు చేయవలసిన నా చిత్తం అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇంకా అట్లనే నా నీతిని నీ హృదయంలో ఉంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన నీతి అంటే ఆయన రైచియస్నెస్, ఎప్పుడు కూడా యథార్థంగా దేవుడిలో యథార్థంగా నిలవడం, ఆ యథార్థంగా నిలిచి ఇతరులకు నువ్వు మాదిరికరంగా ఉండాలి, అది దేవుని చిత్తము. అట్లనే ఆయన రక్షణను ప్రచురించడం దేవుని చిత్తం. చాలా మంది అనుకుంటారు ఆయన సేవ చేయడం అంటే, ఆయన సేవ ఎట్లా చేయొచ్చు అంటే ఓన్లీ మైక్ పట్టుకొని వాక్యం చెప్తేనే, ఒక యాజకుడుగా ఉంటేనే, లేదా ఒక సంఘ కాపరిగా ఉంటేనే, ఒక చర్చ్ లో ఒక బిగ్ గన్ గా బిగ్ మెంబర్ గా ఉంటేనే ఆయన సేవ జరుగుతుందేమో అని అనుకోవచ్చు. లేదండి, నువ్వు చీపురు పట్టుకొని ఆ సన్నిధి ఊడుస్తున్న దేవుడికి నువ్వు సేవ చేస్తున్నట్టు. దేవుడి నిమిత్తం నువ్వు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చి అవి ఊరకపోవని దేవుడు చెప్తున్నాడు కదా. మరి నువ్వు దేవుడు సేవ చేస్తున్నావు. కొంతమంది పాటలు పాడడానికి మైక్ లేకపోతే పాటలు పాడరు, జనాలు లేకపోతే అప్రిషియేషన్ రాదని పాట పాడరు. మరి ఇవన్నీ చూసుకొని కాదు, నిజంగా నువ్వు దేవుని సేవ అంటే ఎవరున్నారా లేరా, ఏది ఉందా లేదా, అప్రిషియేషన్ వస్తుందా లేదా, అవన్నీ చూసుకోకుండా అది నీకు ఘనత తెస్తుందా లేదా, ఇవన్నీ
లేకుండా నిజంగా దేవుని యందు నీ హృదయాన్ని నిలిపి యథార్థ హృదయంతో ఆయనకు సేవ చేస్తే అది తప్పకుండా ఆయన సేవే అవుతుంది. అంతేకాని మైకులు పట్టేసుకుని వాక్యాలు చెప్పేయడం, పెద్ద పెద్దగా పాటలు పాడడం, మ్యూజిక్ తో పాటలు పాడడం, లేదా ఇంకేదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న దేవుని సేవ అయిపోదు. నువ్వు ఇతరులకు మాదిరికరంగా జీవించడం కూడా ఒక సేవే. నువ్వు చర్చ్ని నువ్వు క్లీన్ చేసినా ఒక సేవే, నువ్వు మైక్ సెట్టింగ్స్ చేసినా ఒక సేవే, నువ్వు ఎడిటింగ్స్ చేసినా ఒక సేవే, నువ్వు డ్రమ్ కొట్టినా ఒక సేవే. ఏది చేసిన దేవుడి నిమిత్తం, నువ్వేది చేసినా దేవుడు నన్ను గొప్పగా ఎంచుతాడు. మరి అట్లనే ఆయన అంటున్నాడు, నీ సత్యము మన హృదయం, ఆయన సత్యం మన హృదయంలో ఉంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన సత్యం అంటే ఏంటి? ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడన్న సత్యాన్ని మనం మన హృదయంలో ఉంచుకుంటే, మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా అందరికి తెలిసిపోతుంది. ఎందుకంటే నీ ప్రవర్తన ఆ సత్యానికి తగినట్లే ఉంటుంది కనుక. మరి ఈ లోక కార్యాలకి, అన్యుల కార్యాలకి నువ్వు దూరంగా ఉన్నప్పుడు, ఓకే వీరికి యేసయ్య యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని వారికి నువ్వు వాక్యం చెప్పిన దానివి అవుతావు. మరి అట్లనే చాలా మంది ఈ లోక ట్రెడిషన్స్ పాటిస్తారు, కానీ నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటారు. మరి దేవుడు అంటున్నాడు, అటువంటివి నేను యాక్సెప్ట్ చేయను, కానీ ఎప్పుడైతే నన్ను నీ హృదయంలో చేర్చుకుంటావో, నేను తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు మాదిరికరంగా ఉంటావో అదే నా సేవ అవుతుందని చెప్తారు. మరి ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నా పరిస్థితి ఎలా అన్నా తారుమారవని, నేను దేవుని విషయంలో నేను కరెక్ట్ గా ఉంటాను, నా పరిస్థితి ఈ మాట నేను మాట్లాడితే ఈ సత్యం కాకుండా ఈ అబద్ధం నేను చెప్తే నా జీవితం ఎటైనా పోని, నా పరిస్థితి ఏమన్నా అవని, నన్ను ఏమైనా చేయని, నేను మాత్రం అబద్ధం చెప్పను, సత్యంలోనే నేను ఉంటాను అంటే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. అది కూడా ఆయన సేవే. ఎందుకంటే చాలా మంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఏమని, ఓహో ఓకే ఇక్కడ ఈ అబద్ధం చెప్తే మనము నెట్టుకు రాగలము, మన పనులు తొందరగా అవుతాయి, మనము చేసేవన్నీ సఫలమవుతాయి అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే నా సత్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని నువ్వు అనేక మందికి మాదిరికరంగా ఉంటావో అది నా సేవ అని దేవుడు చెప్తున్నాడు. ఇంకొకటి ఆయన కృప అంట. మరి కృప అంటే ఏంటి? మనం పొందదగనిది మనకు వచ్చినప్పుడు అది కృప, గాడ్స్ గ్రేస్ అది. మరి ఎప్పుడైతే నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్తున్నాను, అది నేను మీకు అర్హురాని కాదు, నేను ఘోర పాపిని, కానీ దేవుడు నన్ను లేవనెత్తి నన్ను మీ ముందు నిల్చోపెట్టాడు, అది నాకు గాడ్స్ గ్రేస్. అట్లనే మీరు పొందుకున్న గాడ్స్ గ్రేస్ ని ఇతరులకు మీరు ప్రచురం చేస్తే, ఇతరులకు మీరు చూపిస్తే అది కూడా దేవుని సేవే. మరి ఇవన్నీ చేస్తే నాకు ఆశీర్వాదాలు ఏంటి అని నువ్వంటే, దేవుడు అన్నాడు, మన విషయంలో ఆయన చేసే కార్యాలు ఎంతో ఆశ్చర్యకరమైనవంట, గొప్పవంట. అవి మనం లెక్కేసి చెప్దామంటే అవి లెక్కకు కూడా రావంట. అంత గొప్పగా దేవుడు మనం విస్తరిస్తాడు, అంత గొప్పగా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మరి అంత గొప్ప ఆశ్చర్యకార్యాలు మనం పొందుకోవాలంటే, లెక్కింపలేని సత్యం కానీ గొప్ప క్రియలు దేవుడు మన జీవితంలో చేయాలంటే మనం చేయవలసింది ఒకటే, ఆయన చిత్తంలో మనం ఉండడం, ఆయన సేవ చేయడం, ఆయన సత్యం ద్వారా, ఆయన నీతి ద్వారా, ఆయన కృప ద్వారా, అనేక రకాలుగా ఆయన రక్షణ ద్వారా మనము ఆయన సేవ చేసి మనం అన్ని ఆశీర్వాదాలు సంపాదించుకుందాం. యేసు నామములో ఆమేన్.